శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతియే నమః. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్ధోజ్య కృష్ణం పాదాఢ్యం సంశ్రుతిశతశిరసిద్ధ మధ్యాపయంతి సోచిష్టాయాం సజనిగలితం యా బలాత్కుచ్చభుక్తే గోదా తస్సై నమయదమిదం భూయ ఏవాస్తు భూయః. ఇవాళ తిరుపతిలో 23, 24 2 పాస్టాలు చదువుకుందామండి. மாரி மலை முழங்கில் மன்னிக்கடக்குரங்கம் சீரே சிங்க மல்வித்த தீவிழித்து வேதி மயிரே பங்க வெப்பாடும் பேந்துதிரி மூறி நிபரிந்து முழங்கிடப்பட்டு போதுரு மா போலே நீ பூவை பூ பொன்னா உன் கோயில் நின்றிங்கனே போந்தரளி கோப்புடையே சீதை సింహాసది తిరందు యామంద కాలే మాదిలో రెంబావాయి. పర్వత గుహలో వర్షాకాలం కదలకుండా మెదలకుండా పడుకొని నిద్రిస్తున్న శౌర్యం గల సింహం మేల్కొని తీక్ష్ణమైన చూపులతో అటు ఇటు చూస్తూ జాతి సభ పరిమళభరితమైన తన జూలును విదిలిస్తూ అన్ని వైపులకు దొర్లుతూ నెమ్మదిగా లేచి శరీరం నెమ్మదిగా విదిలించి వెనకకి ముందుకి శరీరం సాగతీసి ఘనగర్జనం చేసి గుహలో నుండి బయటకు వచ్చినట్లు ఆతసి పుష్పము లాంటి దేహం కలవాడా ఓ కృష్ణ, నీవు కూడా నీ భవనం నుండి లేచి వచ్చి అందమైన సన్నివేశం కలిగిన లోకోత్తరమైన సింహాసనంపై కూర్చుని మేము వచ్చిన కార్యమును అడిగి తెలుసుకో అని గోపికలు ప్రార్థిస్తున్నారనమాట. కృష్ణుడు బయటకు వస్తున్నాడు, ఆయనకి మంగళహారతులు చెప్తున్నారనమాట. ఇవాళ ఆపాస్తం కూడా చెప్పుకుందామండి. அன்றி உலகமளந்தாய் அடிப்போத்தி சென்றங்கு தென்றிலங்க செத்தாய் திரள் போத்தி போன்ற செகட முத்தத்தாய் புகழ் போத்தி கன்று குறி விழுந்தாய் கடல் போத்தி குன்று குடைய வெடுத்தாய் குணம் போத்தி வென்று பகை கெடுக்குண்டிகேள் வேல் போத்தி என்றென்று சேகமே ஏதி பழை கொள்வான் இந்தியா வந்தோ ఇరంగేలో రెంబావాయ్. ఆనాడు బలిచక్రవర్తి తండ్రి కానీ రాజ్యమును తాను ఆక్రమించి దేవతలను పీడించగా లోకములంతను వాని వద్ద నుండి దానం పట్టి పాదాలతో కొలిచిన దివ్య పాదాలకు మంగళం అనమాట. ఇవాళ శ్రీకృష్ణుడికి మంగళాలు చెప్తున్నారనమాట. రావణుడు సీతమ్మను అపహరించుకుని పోగా ఆ రావణుడు ఉండే లంకకి సుందరమైన భవనాలు కోట గల వాటిని దానికి మంగళం అనమాట, దాన్ని ప్రాక్రమించిన మంగళం అన్నమాట.